హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం త్రిశూల్ హ్యాండ్ అవుట్ 12 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆల్రెడీ మనం 11 సెషన్స్ చూడడం జరిగింది. ప్రతి సెషన్లో 30 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సెషన్లో కూడా 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మొదటిగా నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. నెంబర్ సిరీస్ క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ లాజిక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఫస్ట్ సెషన్లో చెప్పాను. మీరు అలా అబ్జర్వ్ చేసినట్లయితే సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు, కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇంటూ 2లో కనబడుతున్నాయి. అంటే ఎగ్జాక్ట్గా ఇంటూ 2 కాదు, దగ్గర అదే లాజిక్. చూడండి, ఇక్కడ 12 ఇంటూ 2 24 + 1, 25 ఇంటూ 2 50 + 1 51, 51 ఇంటూ 2 + 1 అంటే ఎంత అంటే 102 + 1. 102 + 1 అంటే ఎంత అమ్మా? 103. నెక్స్ట్ ఇంటూ 2 + 1. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 103. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 88, 104, క్వశ్చన్ మార్క్ 204, 304, 448. అక్కడ సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏం కనబడట్లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ తీసుకుందామమ్మా. కామన్ డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 12 + 4 16. ఈ డిఫరెన్స్ తెలియదు, ఈ డిఫరెన్స్ తెలియదు. ఈ డిఫరెన్స్ అయితే 100 అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ డిఫరెన్స్ ఏమని చెప్పొచ్చు అంటే 144 అని చెప్పొచ్చు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇది నాకు 12² అనిపించింది, ఇది 10² అనిపించింది, ఇది చూస్తే 4². నెక్స్ట్ 6², అదేవిధంగా 8². 6² అంటే 36. 6² అంటే ఎంతమ్మా? 36. 104కి కనుక 36 కలిపినట్లయితే ఏమవుద్దమ్మా? 140 అవుతుంది. 140. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 48, 45, 31, 29, 14, క్వశ్చన్ మార్క్ -3. ఒక్కసారి ఈ డిఫరెన్స్ చూడండి అమ్మా ఎంతో. ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 3. ఆ తర్వాత నెక్స్ట్ ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎంత అనంటే 14. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. 2. ఆ తర్వాత నెక్స్ట్ ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఆ డిఫరెన్స్ ఎంత అనంటే 15. ఓకేనా? నెక్స్ట్ ఇది తెలీదు. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3 to 14 15 అంటే 3 to నెక్స్ట్ ఏమై ఉండొచ్చు 1 అంటే 14 - 1 అంటే ఎంతమ్మా? 13. నెక్స్ట్ ఏమవ్వాలి? 13. -3 అంటే ఎంత అంటే 16. ఆల్టర్నేట్ లాజిక్ 3 2 1 14 15 16. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 13. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 30, 68, 130, 222, 350, క్వశ్చన్ మార్క్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అవన్నీ క్యూబ్స్, ఎగ్జాక్ట్ క్యూబ్స్ కాదు, +1 -1 దగ్గరలో ఉన్న క్యూబ్స్. కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇక్కడ 3 క్యూబ్, ఇది +3 27 + 3 30. తర్వాత 4 క్యూబ్ +4. ఓకేనా? తర్వాత 5 క్యూబ్ +5. ఓకేనా? నెక్స్ట్ 6 క్యూబ్ +6. ఓకేనా? 7 క్యూబ్ 343 + 7. తర్వాత 8 క్యూబ్ +8. 8 క్యూబ్ అంటే 512 + 8. ఓకేనా? 512 + 8 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 520 అవుతుంది. 520. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2160, 360, 72, 18, క్వశ్చన్ మార్క్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇటు నుంచి అయితే ఇక్కడ చూడండి 18 ఇంటూ ఏంటమ్మా 4, ఇది 72 ఇంటూ ఇది 5, ఇక్కడ ఏంటి ఇంటూ 6 అంటే ఇక్కడ ఇంటూ 3 ఉండాలి, ఇక్కడ ఇంటూ 2. 3 2s are 6. ఓకేనా? 6. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? ఇవి నెంబర్ సిరీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దాం. సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్లో ఇక్కడ యూనిట్ ప్లేస్లు అన్ని డిఫరెంట్గా లేవు కాబట్టి ప్రాసెస్ చేసేద్దాం. 3 క్యూబ్ అంటే ఎంత అంటే 27, 24², 576. -13 ఆ డివైడెడ్ బై 4 ని తీసుకొస్తే ఇంటూ 4 అవుతుంది. ఈ 27లో నుంచి ఇలా 13 తీసేయండి అమ్మా. ఇంకెంత ఉంటుంది? 14 ఉంటుంది. 14ని 576 కలిపితే ఎంత అంటే 590 ఇంటూ 4. 59కి డబల్ 118, 118కి డబల్ ఎంత అంటే 236. 236 అంటే 2360. 2360. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే ఎంతమ్మా? 15. ఇంటూ 24 డివైడెడ్ బై ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 130 + 50 180. 15తో ఎన్ని టైమ్స్ అంటే 12 టైమ్స్, 12తో 12 2 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3తో చూడండి అమ్మా. 3తో 324 టైమ్స్ ఎంత అంటే 72. 77 + 24 4s are ఎంత అంటే 96 - 28. ఈ 28 అలా తీసేయండి అమ్మా. 96లో నుంచి కనుక ఫస్ట్ 26 తీసేయండి. ఫస్ట్ 26 తీస్తే ఇంకెంత ఉంటుంది? 70 ఉంటుంది. ఆ 70లో నుంచి 2 తీసేయండి అమ్మా. ఎంత అంటే 68. 7 + 8 అంటే యూనిట్స్ ప్లేస్లో 5 ఉండాలి, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 145. లేదు చేద్దాం అనుకుంటే 70 60 130, 7 + 8 15. 130 + 15 ఈజ్ ఈక్వల్స్ టు 145. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5తో చూడండి అమ్మా. 5 ఎన్ని టైమ్స్ అమ్మా? 24 టైమ్స్. ఓకేనా? 24 ఇంటూ 6 అంటే 144. ఆ తర్వాత ఈ 80 తీసేయండి అమ్మా. 72. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 8 ఉంటుంది.
ఓకేనా. సో ఇప్పుడు 8 కూడా తీసేయండి 32లో నుంచి 24, ఆ 24 యువతలకు తీసుకొచ్చి కలిపేయండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 168. సో రెండు కలిపితే 168. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 64 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కట్ చేసేయండి 16 స్క్వేర్ అంటే 16 ఇంటూ 16. సో రూట్ నట్ తీసుకొస్తే స్క్వేర్ అవుతుంది. 16 4 జార్ 64, మళ్ళీ 4తో 4 4 జార్ 16. ఎక్స్ వాల్యూ ఎంత అనంటే సో 4 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. కరెక్ట్గా ఈ క్వశ్చన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్స్ ఏ ఫ్రీ క్వశ్చన్. ఎందుకనంటే ఎక్స్కి ఏమొస్తాయనంటే మైనస్ వస్తాయి, వైకి ఏమొస్తాయంటే ప్లస్ వస్తాయి. ఎప్పుడు మైనస్ అనేది ప్లస్ కంటే తక్కువే కాబట్టి సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎక్స్ లెస్ దెన్ వై అని చెప్పుకోవచ్చు. ఎక్స్ లెస్ దెన్ వై అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఫ్రీ క్వశ్చనే. ఎందుకు ఫ్రీ క్వశ్చన్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అంటే ఎక్స్ హ్యాస్ ప్లస్ మైనస్. అదేవిధంగా కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉందంటే సో వైకి కూడా సింబల్స్ ఏమొస్తాయి ప్లస్ మైనస్. ఎక్స్కి ప్లస్ మైనస్, వైకి ప్లస్ మైనస్ ఉంటే ఆన్సర్ ఏంటి? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇది కూడా ఫ్రీ క్వశ్చన్. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్స్లో రెండిట్లోని కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే సో డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ మైనస్ సో 13x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఓకేనా. ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయంటే ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 12 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 13 ఉండాలి. సో 12 1 జార్ 12, 12 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 13. అదేవిధంగా ఇక్కడ 625 ఏమని రాయొచ్చు అంటే 5 పవర్ 4 అని రాయొచ్చు అమ్మా. ఓకేనా. పవర్ 1/4, 4 కొట్టేయండి. సో ఫైనల్గా y వాల్యూ ఎంత అంటే 5. ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, ఇది లెస్ దెన్. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి వెంటనే మన ఆన్సర్ ఏమవుతుందంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ చూసినట్లయితే ప్లస్ సింబల్స్ వస్తాయమ్మా. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 8, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 6. 4 2 జార్ ఎంత 8, 4 + 2 అంటే ఎంత అమ్మా 6. కాబట్టి 4 2 జార్ 8, 4 + 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 6. అదేవిధంగా y వాల్యూ ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాడమ్మా. ఎందుకు ఇంటూ 2 అంటారు? సో ఎందుకు ఇంటూ 2 అని అంటే y² కోషంట్. తర్వాత y వాల్యూస్ చూద్దాం. 2 × 45 90. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 90 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అని అంటే 19 ఉండాలి. సింబల్స్ అయితే ప్లస్సే. అలా చూసినట్లయితే 10 9s are 90. అదేవిధంగా 10 + 9 ఈజ్ ఈక్వల్స్ టు 90. ఓకేనా. సో ఇది చూసినట్లయితే లెస్ దెన్, ఇది కూడా లెస్ దెనే, ఇది కూడా లెస్ దెనే, ఇది కూడా లెస్ దెనే, అన్ని లెస్ దెన్లే ఉన్నాయి. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ వై. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ డిఐ క్వశ్చన్ అమ్మా. ఎప్పుడైనా డిఐ ఇస్తే ఏం చెప్పాను? సో డేటా అంతా తొందరగా రాసుకోమని చెప్పాను. మొదటిగా అయితే డేటా రాసుకుందాం అమ్మా. ఓకేనా. సో డేటా రాసుకుందాం. డేటా ఫస్ట్ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. డేటాని కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లైన్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద టోటల్ బుక్స్ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ సోల్డ్ బై 4 different shops. Line graph also shows the percentage of history books sold by these shops. Read the following table carefully and answer the question given below. So ABCD ఇచ్చారమ్మా. ABCD ఇచ్చారు. ABCDలో ఏమి ఇచ్చారనంటే టోటల్ బుక్స్ ఇచ్చారమ్మా. టోటల్ బుక్స్ ఇచ్చారు. సో టోటల్ బుక్స్ అంటే అందులో మనకి ఏ బుక్స్ ఉన్నాయో చూడండమ్మా. సో హిస్టరీ ఒకటి, అదేవిధంగా ఇంగ్లీష్ ఒకటి. ఆ తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ ది హిస్టరీ బుక్స్ సోల్డ్ ఇచ్చారు. అంటే దాని నుంచి హిస్టరీ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. తద్వారా ఇంగ్లీష్ కూడా తెలిసిపోద్ది. మొదటిగా ఇది చూడండి అమ్మా. 80 చూసి 80. ఆ తర్వాత ఇది కరెక్ట్గా 60కి 40కి మధ్యలో ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుంది అంటే 50 అవుతుంది. సో ఆ తర్వాత ఇది చూడండి అమ్మా. ఇది చూసినట్లయితే సో 120. సో ఆ తర్వాత నెక్స్ట్ అది చూడండి అమ్మా. సో 80 60కి మధ్యలో అంటే అది పైకి ఉంది కాబట్టి 75 తీసుకోండి. తర్వాత పర్సెంటేజ్ 40%. 4 8s are సో 32. సో మిగతాది ఎంత అంటే 48. ఆ తర్వాత నెక్స్ట్ అది చూడండి అమ్మా. సెకండ్ది సో బి ఎక్కడ అంటే ఇది. సో ఎంత అంటే 60%. 6 5s are 30. మిగతాది ఎంత అంటే 20. సో ఆ తర్వాత ఇది చూడండి అమ్మా. 75%. 75% అని అంటే సో 120లో 75%. ఇది 75 అయితే ఇది 25%. 1/4 పార్ట్ ఇది 30 అవుతుంది. సో మిగతా 90 ఇది అవుతుంది. ఓకేనమ్మా. ఇంకా ఆ తర్వాత అది చూడండి 20%. 20% అంటే ఇది 15 అవుతుంది. సో మిగతాది ఎంత అంటే 60 అవుతుంది. ఇది డేటా. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆ డేటా రాసుకున్న తర్వాత మీకు లైన్ గ్రాఫ్కి సంబంధం లేదు. ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు అక్కడ డేటాని మాత్రమే చూస్ చేస్తారు. సేమ్ అన్నారు క్వశ్చన్లో చూడమ్మా. సో టోటల్ ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై డి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ హిస్టరీ బుక్ సోల్డ్ బై బి. సో టోటల్ ఇంగ్లీష్ బుక్స్ సోల్డ్ బై డి, ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై డి ఎంతమ్మా 60 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది
ఎస్టీ బుక్ సోల్డ్ బై బి ఎంత అమ్మా ఎస్టీ బుక్ సోల్డ్ బై బి సో 30 ఓకేనా సో 30తో కరెక్ట్గా ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ కాబట్టి 2 into 100 అంటే సో ఆన్సర్ ఏమవుతుందంటే 200% అవుతుంది సో 200% అవుతుంది ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది ఈచ్ హిస్టరీ బుక్ సోల్డ్ బై ఏ ఈస్ ₹20 దెన్ ఫైండ్ ద టోటల్ రెవెన్యూ జనరేటెడ్ బై ఏ బై సెల్లింగ్ ఆల్ ద హిస్టరీ బుక్స్ ఏకి సంబంధించి హిస్టరీ బుక్స్ ఎన్ని ఉన్నాయమ్మా 32 ఇంటూ ఒక్కొక్క బుక్ ₹20 సో 2 into 32 అంటే 64 ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 640 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి అమ్మా టోటల్ ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై ఎక్సీస్ ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ లేదు ఈ క్వశ్చన్లోనే చెప్పారు ఎక్సీస్ 25% లెస్ దెన్ ది టోటల్ ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై ఏ సో ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై ఏ ఎంతమ్మా 48 అంతకంటే 25% లెస్ అంట రేషియో ఆఫ్ ది ఎస్టీ బుక్ సోల్డ్ సో ఎస్టీ బుక్ సోల్డ్ ఎవరు ఎస్టీ బుక్స్ సోల్డ్ దట్ ఆఫ్ ఎక్స్ బి ఓకేనా ఎక్స్ అదేవిధంగా బి ఎంత అంటే 4:5 ఆల్రెడీ బీకి సంబంధించి మనకు తెలుసు బీకి సంబంధించి ఎస్టీ బుక్స్ 5 పార్ట్స్ ఎంత అంటే 30 అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 6 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఇంటూ 6 చేస్తే 24 ఇందుకే క్వశ్చన్ ఏంటంటే దెన్ ఫైండ్ ద టోటల్ బుక్స్ సోల్డ్ బై ఎక్స్ ఈస్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది సి సిలో మొత్తం ఎన్ని బుక్స్ అని అంటే 120 సో ఎక్స్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే ఇందులో 25% లెస్ అన్నారు కదా అంటే మిగతాది ఎంత 75% కదా 4తో 12 టైమ్స్ 12 3 are 36 ఇవి ఒక 36 ఇవి ఒక 24 రెండు కలిపి ఎంత అంటే 60 ఓకేనా ఎక్స్ మొత్తం 60 సిలో 120 అంటే ఎంత తక్కువ అమ్మా 60 తక్కువ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ హిస్టరీ బుక్స్ సోల్డ్ బై సి టోటల్ హిస్టరీ బుక్ సోల్డ్ బై సి ఎంతమ్మా 90 సో ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే సో టోటల్ ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై బి టోటల్ ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై బి ఎంత 20 0 కట్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే 9:2 అవుతుందమ్మా ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ ద టోటల్ మ్యాథ్స్ బుక్ సోల్డ్ బై డి ఈజ్ థ్రైస్ ద టోటల్ ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై సి ఓకేనా మ్యాథ్స్ బుక్స్ అంటే డికి సంబంధించి మ్యాథ్స్ బుక్స్ చెప్తున్నారు ఆ తర్వాత ఏమన్నారంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ది టోటల్ హిస్టరీ బుక్ సోల్డ్ బై ఏ టోటల్ హిస్టరీ బుక్ సోల్డ్ బై ఏ ఎంతమ్మా 32 తర్వాత ప్లస్ మ్యాథ్స్ బుక్ సోల్డ్ బై డి మ్యాథ్స్ బుక్ సోల్డ్ బై డి ఎంత అన్నారంటే 3 టైమ్స్ అంట దేనికంట టోటల్ ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై సి టోటల్ ఇంగ్లీష్ బుక్ సోల్డ్ బై సి ఎంతమ్మా సో దట్ ఈస్ 30 3 into 30 అంటే ఎంతమ్మా 90 సో 90కి 32 కలిపితే ఆన్సర్ ఏమవుతుంది సో 122 అవుతుంది సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా క్లియర్ సో ఇప్పుడు వరకు మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అదేవిధంగా నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అదేవిధంగా సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూసాం సో అదే ఇంకొక 10 క్వశ్చన్లు మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దామమ్మా చూడండి ఏమంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ యావరేజెస్ నుంచి ఇచ్చారు ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పిఆర్ అండ్ క్యూ ఈస్ 24 years అండ్ ద యావరేజ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈస్ 28 years ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ 2 years ago was 11/8 ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పి దెన్ ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ మొదటిగా యావరేజ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ పిఆర్క్యూ ఓకేనా ఈ మూడిటి యొక్క ప్రెజెంటేజ్ ఎంత అంటే 24 సమ్ ఏమవుద్దంటే ఇంటూ 3 ద యావరేజ్ ఆఫ్ ది ప్రెజెంటేజ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ యావరేజ్ ఆఫ్ ప్రెజెంటేజ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈజ్ 28 సో సమ్ ఏమవుద్దంటే ఇంటూ 2 అవుతుంది సో 24 into 3 అంటే 72 28 into 2 అంటే ఎంత అంటే 56 క్వశ్చన్లో ద ఏజ్ ఆఫ్ ఎక్స్ 2 years ago ద ఏజ్ ఆఫ్ ఎక్స్ 2 years ago ఎంత అంటే 11/8 టైమ్స్ ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పి క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు ఓకేనా ఎక్స్ వాల్యూ ఎంత ఆప్షన్లో నుంచి కనుక సో ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే ఆప్షన్లో నుంచి కనుక 2 తీసేస్తే అది ఏ మల్టిప్లై ఉండాలమ్మా 11 మల్టిప్లై ఉండాలి ఆప్షన్లో నుంచి కనుక 2 తీసేస్తే అది 11 మల్టిప్లై ఉండాలి సో డి ఒకటే ఉంది కాబట్టి డీని కన్ఫర్మ్ చేయొచ్చు ఇది ఇంకా కంటిన్యూ చేద్దామంటే పి ఈజ్ ఈక్వల్స్ టు సో ఇందులో నుంచి తీసేయండి అమ్మా 72లో నుంచి 56 తీసారనుకోండి ఎంత అవుతుందంటే 16 అవుతుంది ఇక్కడ 16 పెడుతున్నాను 16 పెట్టినట్లయితే 8తో 8 2s are 16 2 11s are సో 22కి 2 కలపండి సో 22కి 2 కలిపితే ఎంత అనంటే సో 24 అవుతుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బి సోల్డ్ హ్యాండ్ బ్యాగ్ టు క్యూ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% and Q sold a handbag to R at a profit of X%, R sold it to S at a loss of 20%. If P had bought the handbag, so P ఎంత కొందమ్మా 4000 కొంది, S ఎంత కొందనంటే 4400. క్వశ్చన్లో పర్సెంటేజే అడిగారు కాబట్టి మీరు ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకోనక్కర్లేదు, ఈ రేషియో తీసుకున్నా పర్వాలేదు.
ఈ 0 0 అలా కట్ చేసేయండి. అదేవిధంగా 4తో 4 1 టైమ్స్, 4తో 4 11 టైమ్స్. అంటే పీది కనుక 100 అయితే సో పీ నుంచి ఎవరికి వెళ్ళిందమ్మా? క్యూకి వెళ్ళింది. ఆ తర్వాత క్యూ నుంచి ఎవరికి వెళ్ళిందమ్మా? సో పీ సోల్డ్ హ్యాండ్ బ్యాగ్, పీ అమ్మారు. సో పీ అమ్మారు. యాక్చువల్గా పీ కొనడమైతే 100 కొన్నారు అనుకుందాం. క్యూకి అమ్మారు, క్యూ ఆర్కి అమ్మింది. ఆర్ ఎవరికి అమ్మారమ్మా? ఎస్కి అమ్మారు. ఇది జరిగింది. ఓకేనా? సో ఎవరికి అమ్మారంటే ఎస్కి అమ్మారు. ఫైనల్గా ఎస్ ఎంత కొనుక్కుందంటే 110 కొనుక్కుంది. చూసుకోండి అమ్మా. సో ఈ 100 ఇది మనకి ఇంకా తెలియదు ఈ వాల్యూలు, దాని ప్రకారం చేద్దాము. సో పీ 100కి కొనుక్కున్నట్లయితే ఇది 110కి సో కొనుక్కున్నట్లు. అక్కడ యాక్చువల్గా 4000 4400 ఇచ్చారు. అవి మార్చేసాను, ఎందుకనంటే పర్సెంటేజ్ అడిగారు కాబట్టి. అవి తీసుకుని అదే ఆన్సర్ వస్తుంది. మొదటిగా ఏంటంటే సో క్యూకి 25% ప్రాఫిట్ అంటే 25% ప్రాఫిట్ అంటే ఎంత అమ్మా? 125. ఓకేనా? 125. సో 25% ప్రాఫిట్కి అమ్మారు కాబట్టి 25. తర్వాత ఆర్కి X% ప్రాఫిట్. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం 20% లాసు. ఓకేనా? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 20% లాసు. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. అంటే ఇది ఒక సక్సెసివ్ చేంజే కదా. సక్సెసివ్ చేంజ్ అనేది ఎటు నుంచి ఎటు చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ముందు 20% లాస్ అప్లై చేస్తాను. 20% లాస్ అప్లై చేస్తాను అనుకోండి. 10% 12.5, 20% ఎంత అంటే 25. సో 125లో 20% అంటే 25 తగ్గిస్తే ఎంత? 100. మరి 100 110కి అమ్మాలంటే ఎంత పర్సెంటేజు? 10 ప్రాఫిట్ అవుట్ ఆఫ్ 100. కాబట్టి ఎంత పర్సెంటేజ్ అంటే 10%. అంతే. సో ఆన్సర్ ఏంటంటే 10%. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా అయితే ఇక్కడ 20% లాసు, కానీ ఇక్కడే అప్లై చేశాను. ఎందుకని? సక్సెసివ్ చేంజ్ అనేది ఎటు నుంచి ఎటు చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనమ్మా? సారీ. లేదు మీకు ఇంకా ఇబ్బంది అనిపించిందంటే ఇలా చేసేయండి. ఎలా అంటే ఇనీషియల్గా 4000 ఉంది. ఓకేనా? 4000లో 25% అంటే 1/4 పార్ట్ కదా. అంటే 4 పార్ట్స్లో ఒక పార్ట్ ప్రాఫిట్ అంటే 5 పార్ట్స్. సో ఆ తర్వాత ఇతని ప్రాఫిట్ ఎంత అంటే సో ఎక్స్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ 100 ప్లస్ ఎక్స్ ఇంటూ 20% లాస్ అంటే 5 పార్ట్స్లో ఒక పార్ట్ లాస్ అంటే సో 4/5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 4400. సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. ఈ 2 0 క్యాన్సిల్. 4తో 10 టైమ్స్ 11 టైమ్స్. ఓకేనా? సో దాని నుంచి సో 1 ప్లస్ x/100 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 11/10. 11/10 1 ప్లస్ 1/10 అని రాయొచ్చు. లేదంటే సో 10/100 అయినా రాయొచ్చు. డైరెక్ట్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 10%. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Piyush covers a distance of 90 kilometers in 5 hours. He covers the same part of distance by cycle at the speed of 15 kilometers per hour and rest part covers by bus running at a speed of 20 kilometers per hour. Find the distance covered by the cycle. సైకిల్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారంటున్నారు. సో ఈ ప్రాబ్లం చాలా వేస్లో చేయొచ్చు. ఒక వే చెప్తా చూడండి. సో ముందు ఏంటంటే మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 90 kilometers. కొంత పార్ట్ డిస్టెన్స్ సైకిల్తో కవర్ చేస్తే d డిస్టెన్స్ అనుకుందాం. మరి మిగతా డిస్టెన్స్ ఉంది కదా. ఎంత? అది 90 - d. అది దేని మీద అంటే పరిగెడుతూ కవర్ చేశాడు, రన్నింగ్. ఓకే, ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 15 km/h. ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 20 km/h. సో ఓవరాల్గా టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? డిస్టెన్స్ బై స్పీడ్ అంటే సో దేనికి ఈక్వల్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టైము. సో ఆ టైం ఎంత అంటే 5 hours. దాని నుంచి 60 తీసుకుందాం. 4d. సో 15కి 20కి LCM 60. 4d ప్లస్ ఇక్కడ 3 9s are సో 27 270 మైనస్ 3d ఈజ్ ఈక్వల్స్ టు 5. సాల్వ్ చేసినట్లయితే సో 4d నుంచి 3d తీస్తే d ప్లస్ 270 ఈజ్ ఈక్వల్స్ టు 6 5s are 30 300. దాని నుంచి d వాల్యూ ఎంత అంటే సో 30 kilometers. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే ప్రాబ్లం ఎలిగేషన్ రూల్ అప్లై చేసి కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ సో బైసైకిల్ మీద స్పీడ్ 15. సో రన్నింగ్లో స్పీడ్ ఎంత అంటే 20. అదే సైకిల్ మీద స్పీడ్ 15, రన్నింగ్లో ఎంత అంటే 20. ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 90 kilometersని 5 hours పడుతుందంటే ఆన్ అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 18 km/h. సో ఎలిగేషన్ రూల్ అప్లై చేసి ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో ఈ 2:3 అనేది టైం రేషియో, డిస్టెన్స్ రేషియో కాదు, టైం రేషియో. అంటే ఓవరాల్గా 5 hours సో 5 parts చేస్తే 1 part వాల్యూ 1 hour అవుతుంది. కాబట్టి సైకిల్ మీద అయితే 2 hours, రన్నింగ్ అయితే 3 hours. 2 into స్పీడు 15 కాబట్టి 2 15s are ఎంత అంటే 30 kilometers. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The difference between the simple interest and compound interest for rupees 2x for 2 years at the rate of 12% per annum is rupees y. The difference between simple interest and compound interest on rupees 3x for the same time for the same rate of interest is given that the interest becomes 72 more. Find the value of x. అసలు నేను ఏమంటానంటే మామూలుగా డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటమ్మా 2 yearsకి d2 ఈజ్ ఈక్వల్స్ టు p of r/100 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. అయితే క్వశ్చన్లో
అక్కడ వై అన్నారు, అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ 72 ఎక్కువ వచ్చిందంట. ఎందుకు ఎక్కువ వచ్చింది? ముందు ప్రిన్సిపల్ అమౌంట్ 2x, ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 3x. అంటే అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ x పెరిగింది, దానిపైన సో ఆర్ వాల్యూ 12 అన్నారు. సో 12/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 72. సో దాని నుంచి సో x ఈజ్ ఈక్వల్స్ టు 72 ఇంటూ 100 ఇంటూ 100 డివైడెడ్ బై 100 ఇంటూ 100 డివైడెడ్ బై 12 ఇంటూ 12. ఓకేనా, 12తో 12 6 ఆర్. ఓకేనా, మళ్ళీ 12తో 12 5 ఆర్. 5 పక్కన 3 సున్నాలు మిగిలాయి కాబట్టి ఎక్స్ వాల్యూని ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 5000 అని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. ఓకేనమ్మా, క్లియర్? A boat covers a certain distance downstream and 3/5 of that of the distance upstream, taking a total of 12 hours. If the boat covers 35 kilometers in still water in 3 hours 30 minutes and the speed of the stream is 4 km/h, then find the distance covered by the boat downstream. మొదటిగా క్వశ్చన్లో ఏమన్నారంటే డౌన్ స్ట్రీమ్లో అంట. సో క్వశ్చన్లో డౌన్ స్ట్రీమ్లో అంట 3/5 ఆఫ్ ది డిస్టెన్స్ని, అదే డౌన్ స్ట్రీమ్లోని అదేవిధంగా 3/5 ఆఫ్ ది డిస్టెన్స్ అప్ స్ట్రీమ్లో మొత్తం 12 hours పట్టిందంట. సో ఇక్కడ స్టిల్ వాటర్లో అంటే బోటు స్పీడ్ ఇచ్చినట్టు, బోటు స్పీడ్ ఏమని ఇచ్చారంట? సో 35 kilometersని కవర్ చేయడానికి 3 hours 30 minutes పడుతుందంట. 3 hours 30 minutes అంటే 3.5 hours. సో 3.5 hours అంటే ఎంతమ్మా? 7/2 hours. 7తో 7 5 times. సో 5 2s are ఎంత అంటే 10 km/h. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, సో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంత అనంటే సో 4 km/h అన్నారు. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంత అంటే 4 km/h అన్నారు. సో దాని నుంచి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి, అదేవిధంగా అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ సి. సో ఎంత అంటే ఇది 14 అవుతుంది, ఇది ఎంత అవుతుంది అంటే సో 10 - 4 అంటే 6 అవుతుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసాం. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, డిస్టెన్స్ అడిగారు కదా, ఆ డిస్టెన్స్ ఎంతో నాకు తెలియదు. డౌన్ స్ట్రీమ్లో డి డిస్టెన్స్ ఎంత స్పీడ్తో? 14 km/hతో. కానీ అప్ స్ట్రీమ్లో మాత్రం 3/5 ఆఫ్ ది డిస్టెన్స్నే. ఓకేనా, ఎంత స్పీడ్తో అమ్మా? 6 km/hతో వస్తే టోటల్ అంటే 12 hours పట్టిందంట. డి ఎంత? డి ఎంత అంటే సో 3తో 3 2 times. సో అది సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. సో డి డివైడెడ్ బై సో 14 + డి డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 12. ఈ రెండింటికి ఎల్సిఎం 70 తీసుకోండి అమ్మా. సో 5d తర్వాత ఇది ఎంత అంటే సో 7d ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 12. సో 12d ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 70. 70 అదే 12 కట్ చేసేసినట్లయితే డి వాల్యూ ఎంత అవుతుంది అంటే 70 kilometers అవుతుంది. 70 kilometers అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ అని అన్నారు? దట్ ఈస్ 70 kilometers. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. A vessel contains 260 liters of mixture of milk and water. If 100 liters of water and 15 liters of milk are added to the mixture, then the then milk in the resultant mixture becomes 56%. Find the ratio of milk to water in the initial mixture. ఖచ్చితంగా ఇనీషియల్ మిక్సర్ ఎంతమ్మా? 260 కదా. సో ఈ వాల్యూ ఖచ్చితంగా ఏమై ఉండాలంటే ఈ పార్ట్స్ చూసినట్లయితే ఆ 260ని క్యాన్సిల్ చేయాలి. ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి, నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది. అందుకని సాల్వ్ చేద్దాం. ఎలా అన్నది ఒకసారి చూడండి. ఒక విధానం ఏంటంటే 260లో సో మిల్క్ నేను x లీటర్స్ అనుకున్నాను, వాటర్ ఏమవుద్దమ్మా? 260 - x అవుతుంది. ఇప్పుడు x లీటర్స్ ఆల్రెడీ మిల్క్ ఉంది, ఆ మిల్క్కి ఎన్ని లీటర్స్ మిల్క్ కలిపారమ్మా? 15 liters కలిపారు. ఆ తర్వాత వాటర్ ఎంత? 260 - x, దానికి ఎంత కలిపారు? 100 liters వాటర్ కలిపారు. ఫైనల్గా సో ఏమైందనంటే మిల్క్ ఇన్ ద రిజల్టెంట్ మిక్సర్ బికమ్స్ 56%. మిల్క్ 56, మిల్క్ ఎంతమ్మా? 56% అవుట్ ఆఫ్ 100లో 56 ఏంటి మిల్క్, మరి మిగతా 40 సో 44 ఏమవుతుంది? వాటర్ అవుతుంది. సాల్వ్ చేసేస్తే ఎక్స్ వాల్యూ ఇచ్చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. 4తో 4 14s ఆర్ 4తో 4 11 times. ఓకేనా, 11x ప్లస్ 14x పోనీ చేస్తానండి. 11x ప్లస్ 11 15s ఆర్ ఎంత అంటే 165. సో ఈజ్ ఈక్వల్స్ టు 14 × 260. 14 × 260 కాదు, రెండు కలిపేయండి. సో 14 × 360. సో 360 - 14x ఓవరాల్గా ఎంత అంటే 15x. 14 అటు తీసుకెళ్ళిపోండి. 14 + 11 అంటే సో 25x. 25x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 0 14 6 ఆర్. సో ఎంత అనంటే 84 14 3s ఆర్. సో 42 + 8 అంటే 5040 - 165. సో 5 13 - 6 అంటే 7. సో తర్వాత 49 - 1 అంటే 48. సో 25తో చూడండి అమ్మా. సో 5తో చూడండి, 5 5s ఆర్, 5తో 5 9s ఆర్, 5 5s ఆర్, సారీ 5 7s ఆర్, 5 7s ఆర్ 35, ఇంకా 25 అంటే 5 5s ఆర్, మళ్ళీ 5తో 5 18s ఆర్, 5 5s ఆర్. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 185. ఎప్పుడైతే 185 మిల్క్ అయిందో
సో మిగతాది ఏమవుతుంది, వాటరే కదా అవుతుంది. సో 60కి 15 కలపండి. సో 60కి 15 కలిపితే ఎంత, సో ఎంత అంటే 75. ఓకేనా. సో 60కి 15 కలపడం అంటే ఈ 185 అనేది 260లో ఈ 185 అనేది ఏమవుతుంది, సో 185 అనేది అదే 260లో 185 తీసేటప్పుడు 200 కంటే ఇది 60 ఎక్స్ట్రా, ఇది 15 తక్కువ కదా, అందుకని 75 అని రాసుకున్నా. క్యాలిక్యులేషన్ ఏమైనా మిస్టేక్ చేస్తాను ఒకసారి చూడండి అమ్మా. 14 6 are 84, 8 క్యారీ, 14 3 are 42 ప్లస్ సో 85040. సో సరిపోయింది కదా ఇది, సరిపోయింది. సో 10 minus 5 అంటే 5, 13 minus 6 అంటే 7. సో 10 minus 9 minus 1 అంటే 8. తర్వాత 5తో 5 9s are 45, 37 అంటే 5 7s are 5 5s are, మళ్ళీ 5తో 5 18s are, ఇక్కడ యాక్చువల్ 5 19s are అమ్మా, చూసుకోండి 5 19s are 5 5s are అంటే ఇది 195. ఇది ఎప్పుడైతే 195 అవుతుంది ఇది ఏమవుతుంది అంటే 65 అవుతుంది. 65తో కరెక్ట్ ఎన్ని టైమ్స్ అమ్మా, 3 times. అప్పుడు ఆన్సర్ ఏంటంటే 3:1, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లం ఇంకొక వేలో చెప్తా చూడండి అమ్మా. ఇంకొక వే ఏంటంటే అసలు ఇనీషియల్గా 260 లీటర్స్ మిక్సర్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఒక 15 అదొక 100, ఓవరాల్గా ఎంత, సో 115 కలిపారు. మొత్తం మిక్సర్ ఎంత అయింది, సో 375. ఈ 375లో 56% ఏంటి, సో మిల్కే కదా, మరి మిగతా 44% వాటరే కదా. ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేద్దాం, పోనీ వాటర్ క్యాలిక్యులేట్ చేద్దాం. 44ని 2 సార్లు ఆఫ్ చేస్తాను, 11%. సో 44% ఆఫ్ 375, దీన్ని 2 సార్లు ఆఫ్ చేశాను కాబట్టి దాన్ని 2 సార్లు డబల్ చేస్తాను. 375కి డబల్ 750, 750కి డబల్ ఎంత అంటే 1500. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 11 15s are ఎంత 165. 165 అనేది ఏంటి, సో వాటర్ ఎప్పుడు వాటరు, ఫైనల్ మిక్సర్లో వాటర్. 375కి డబల్ ఎంత అంటే 750, 750కి డబల్ ఎంత అంటే 1500. 11 15s are 165. 165 ఈజ్ ద వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్సర్ కదా. మరి కానీ యాక్చువల్గా 165 అనేది ఫైనల్ మిక్సర్లో, కానీ ముందు కావాలంటే ఎంత వాటర్ కలిపారు, 100 కలిపారు కదా. మరి 100 కలపక ముందు అయితే ఎంత, సో 100 కలపక ముందు అయితే ఎంత అంటే 65 వాటర్. అవుట్ ఆఫ్ 260లో 65 వాటర్ అయితే సో మిగతా 195 ఏంటి, మిల్క్. 65తో కరెక్ట్గా సో 3 times 3:1. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. Amit does 50% of work as Bhuvan in 1/3 of the time taken by Bhuvan. If together they take 40 days to finish the work, then what will be the share of Amit if rupees 1500 is given for the whole work? So మొదటిగా అమిత్ 50% of the work. సో అక్కడ చూడండి అమిత్ డస్ వర్క్ కోసం మాట్లాడుతున్నారు, అమిత్ వర్క్ కోసం, అదేవిధంగా భువన్ వర్క్ కోసం 50% వర్క్ చేస్తున్నాడు అంట. భువన్ ఇన్ 1/3 of the time taken by భువన్. సో భువన్ 1/3 of the టైంలో ఎంత వర్క్ చేస్తాడు, 1/3 of the వర్కే కదా. ఆ టైంలో ఈయన ఏం చేస్తున్నాడు అంటే హాఫ్ వర్క్ చేస్తున్నాడు. అంటే ఆ టైంలో అదే టైంలో యాక్చువల్గా అయితే వర్క్ కోసమే మాట్లాడారు, అదే టైంలో అంటే బి ఎంత టైం చేస్తున్నాడు, ఏ కూడా అంతే టైం చేస్తున్నాడు. టైం కాన్స్టెంట్ అయినప్పుడు ఇదే రేషియో అవుతుంది అంటే ఎఫిషియన్సీ రేషియో అవుతుంది. అసలు క్వశ్చన్లో ఏమన్నారంటే సో ఇద్దరు కలిపి 40 days చేయగలరు, దెన్ వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ ది అమిత్, 1500 ఈస్ గివెన్ ఫర్ ద హోల్ వర్క్. ఈ 1500 ఎన్ని పార్ట్స్ చేయాలమ్మా, 5 parts చేయాలి. ఎఫిషియన్సీ ప్రకారమే కదా డబ్బులు పంచుకోవాలి, ఎందుకంటే ఇద్దరు ఒకే టైం పాటు పనిచేస్తారు కదా. అమిత్ షేర్ ఎంత అంటే 3 parts. 5తో 5 times అంటే 3 times 3 3s are ఎంత అంటే 900 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ అన్ ఎలక్షన్ కంటెస్టెడ్ బిట్వీన్ 2 candidates, the candidates who received 64% of the total votes won by 11,900 votes. If out of the total number of votes polled, the ratio of the number of votes polled by the men and women is 19:15 respectively, then find the number of votes polled by the women. So women మొదటిగా చూడండి అమ్మ, విన్నింగ్ క్యాండిడేట్కి 64% రావడం అంటే లోజర్కి మిగతా 36% కదా రావడం. మెజారిటీ అంటే డిఫరెన్సే కదా. సో ఈ డిఫరెన్స్ ఎంత 28%. ఈ 28% క్వశ్చన్లో ఇచ్చారు, ఎందుకంటే క్వశ్చన్లో హూ రిసీవ్డ్ 64% ఆఫ్ ది టోటల్ ఓట్స్ ఓన్ బై అంటే 28% వాల్యూ ఎంత అని అంటే 11,900. ఓకేనా, దాని నుంచి 100% వాల్యూ 11,900 డివైడెడ్ బై సో 28 into 100, ఇవి టోటల్ ఓట్స్ అవుతాయి. మనల్ని క్వశ్చన్లో టోటల్ ఓట్స్ అడగలేదు, టోటల్ ఓట్స్ అడిగితే అదే క్యాలిక్యులేట్ చేసేయాలి. ఓకేనా, అందులో మెన్ను ఉమెన్ అంటే ఓవరాల్గా 19 15 ఎంతమ్మా, సో 34 parts చేయాలి. 34 parts చేయాలి. అందులో ఉమెన్ అడిగారు కాబట్టి 15 parts వాల్యూ ఎంత. ఇదిగోండి 17తో 2 times, 17 ఎన్ని టైమ్స్ అమ్మా 7 times. ఓకేనా, సో ఆ తర్వాత 7తో 7 ఎన్ని టైమ్స్ అంటే 4 times, 4తో 4 25 times. ఓకేనా, 25 into 15 అంటే 375. సో 00 డివైడెడ్ బై 2,
37,500లో సగం ఎంత అని అంటే సో 18,750. సో 18,750. సో కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The radius of the cylinder whose volume is 1408 centimeter cube is equals to the diagonal of the square. If the height of the cylinder is 14 centimeters, find the area of the square. క్వశ్చన్లో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అడిగారమ్మా, ఏ స్క్వేర్ అడిగారు ముందుగా. సో దాని కొరకు ఏంటంటే సో రేడియస్ దేనికి ఈక్వల్ అంట, డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్. డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి, √2 × a. అంటే ఆర్ క్యాలిక్యులేట్ చేసి మన ఆన్సర్ అయిపోయినట్టే. సో వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్కి ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఏంటి √2a హోల్ స్క్వేర్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √2a హోల్ స్క్వేర్. హైట్ పై ఆర్ స్క్వేర్ h 14 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1408. సాల్వ్ చేసినట్లయితే చూడమ్మా, 7తో 7 2s are 7తో క్యాన్సిల్ అవ్వట్లేనట్టు ఉంది కదమ్మా, 7తో క్యాన్సిల్ అవ్వట్లేదండి, అలా ఉంచండి. ఇక్కడ 7తో 7 2 టైమ్స్, 11తో 11 4 11 2s are 11తో 1s are సో ఇంకా 30 అంటే 11 2s are 11 8s are. మళ్ళీ 4తో చూడండి అమ్మా, 4 3s are 4 2s are. ఇక్కడ √2 హోల్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 32. 2తో ఎన్ని టైమ్స్ అంటే 16 టైమ్స్. అసలు మనకు కావాల్సిందే ఏ స్క్వేర్, ఇంక మళ్ళీ ఏం చేయొద్దు ఇంకా. సో కావాల్సింది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేరే కావాలి కాబట్టి 16 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నారు. ఎక్స్ అండ్ వై స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ ₹32,000 40,000 రెస్పెక్టివ్లీ. 6 months later, X increased his investment by 50%, whereas Y decreased his investment by 25%. At the end of the year, total profit is 45,000. So Y share ఎంత అని అడుగుతున్నారు. మొదటిగా సో X 32,000, Y ఎంత అంటే 40,000. సో ఎన్ని మంత్స్ వరకు అమ్మా, ఎన్ని మంత్స్ వరకు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 year కదా. సో కాబట్టి కానీ చేంజ్ ఎప్పుడు జరిగిందంటే 6 months తర్వాత జరిగింది కాబట్టి 6 months తీసుకున్నాను. ఆ తర్వాత ఎక్స్ ఏం జరిగిందనంటే 50% ఇంక్రీజ్ చేసింది. ఆల్రెడీ 32,000 ఉంది, అందులో 50% అంటే 16,000 పెరిగింది. సో 48,000. ఈ 48,000 ఎంత అంటే 6 months. మరి వై ఏం చేసింది, డిక్రీజ్ చేసింది. ఎంత 25%, 1/4 పార్ట్. 1/4 పార్ట్ అంటే 40లో 1/4 పార్ట్ అంటే 10 డిక్రీజ్ చేసింది. ఇంకా ఎంత ఉంటుందమ్మా, సో 30 months 6 months. ఆ 6 అలా క్యాన్సిల్ చేసేయండి అన్నిట్లో. 32 + 48 80, ఇది ఎంత అంటే 70. 0 0 కట్ చేస్తే సో 8:7. 45,000ని 15 పార్ట్స్ చేస్తే అందులో ఎన్ని పార్ట్స్ అమ్మా, వై షేరు. సో అందులో వై షేర్ కావాలంటే ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్. 15తో 3 టైమ్స్, 3 7s are ఎంత అంటే 21. సో 2001 అదే 21,000 అవుతుంది. సో 21,000 ఎందుకంటే అది 45,000 కదా. 21,000 ఆప్షన్ సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 21,000 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.